నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. కుమారుడికి ప్రమాదం, హుటాహుటిన సింగపూర్ కు పవన్ కళ్యాణ్. సీఎం పట్టింపులకు పోవద్దు, ఆ 400 ఎకరాలు వర్సిటీకి అప్పగించాలి, ఎంపీ ఆర్ కృష్ణయ్య. భారత్ మాతాకి జై అంటూ ముస్లింలు కూడా శాఖల్లో చేరొచ్చు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. పవన్ చిన్న కుమారుడు గాయపడ్డం ఆందోళన కలిగించింది సీఎం చంద్రబాబు. అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దు, రాహుల్ గాంధీ. బంగాళాఖాతంలో అల్పపీడనం, 12 వరకు వర్ష సూచన. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు, ఆ 5గురికి ఉరిశిక్ష ఖరారు. 2030 నాటికి మనిషిని మించిన మేధస్సు, మానవాళిని నాశనం చేయనున్న ఏఐ, గూగుల్ డీప్ మైండ్ అంచనా. తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు, పెరగనున్న వయోవృద్ధుల సంఖ్య. సామాన్యుడిపై కేంద్రం పిడుగు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై 50 వడ్డింపు. 2243 కోట్ల డొనేషన్లు, విరాళాల స్వీకరణలో బీజేపీ టాప్. 2700 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు, సరెండర్ కావాలని ఆమ్టెక్ ఓనర్ కు సుప్రీం ఆదేశం. అగ్నికి ఆజ్యం పోసినట్టు మయన్మారులో కుంభవృష్టి, 3500 దాటిన భూకంప మరణాలు. కియా పరిశ్రమలో భారీ చోరీ, ఏకంగా 900 కార్ల ఇంజన్లు మాయం. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ భీభత్సం, ట్రాఫిక్ సిబ్బందిపైకి దూసుకెళ్లిన లారీ, కానిస్టేబుల్ మృతి. 6 నుంచి ఆర్టీసీ సమ్మె, కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం. అమెరికాపై ప్రతిచర్యలు వద్దు, మోదీ సర్కారు యోచన. పడిపోయిన డిమాండ్, 93,000 దిగువకు పుత్తడి. నువ్వు భయపెడితే భయపడం, అమెరికాకు చైనా వార్నింగ్. ప్రధాని మోదీ పదవి వ్యామోహ పిశాచి, మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. శ్రీరామనవమి రోజు మహా అపచారం, సీతమ్మ తల్లి మెడలో తాలి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్రికెట్ బెట్టింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి.